హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఈ మార్చి నెలలో అమలు అవబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో అయితే కనుక ఈ మార్చి నెలలో కూటమి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అయితే అమలు చేయబోతోంది. ముఖ్యంగా కొత్త పథకాలను అయితే అమలు చేయబోతోంది. ముఖ్యంగా మహిళలకు, డ్వాక్రా మహిళలకు, రైతులకు అయితే కనుక డబ్బులు అయితే జమ చేయనున్నారన్నమాట. సో ఏ పథకాలు అమలు అవుతున్నాయనేది తెలుసుకుందాం. అందులో మొదటి చూసుకుంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకము, అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఇదేంటంటే మనకు ఈ ఫిబ్రవరి 28వ తేదీలోపే డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఆ తేదీలోపు ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్కి సంబంధించి 22వ విడత నిధులు 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 3వ విడత నిధులు 4,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలు అనేది రైతులకైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫిబ్రవరి 28వ తేదీ లోపు అయితే కనుక ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదన్నా కారణం చేత మళ్ళీ మనకు ఈ డబ్బులు అనేది జమ కాకపోతే కనుక ఈ మార్చి నెలలో అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుందన్నమాట. సో అర్హులైనటువంటి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నారు. అలాగే మీరు ఈ పథకాలకు సంబంధించి ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత వచ్చేసి మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో అది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత రెండోది చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏపీలో పెన్షన్స్కి సంబంధించి అనమాట. అంటే ఈ మార్చి నెల పెన్షన్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అర్హులైనటువంటి వారికి అయితే కనుక ఒక 4,000 రూపాయలు, 6,000 రూపాయలు పెన్షన్లు అయితే కనుక అందజేయడం అయితే కనుక జరుగుతుంది. సో ఈ నెల మనకు ఒకరోజు ముందుగానే పెన్షన్లను అయితే పంపిణీ చేస్తున్నారు. మార్చి 1వ తేదీన ఆదివారం కావడంతో సో సెలవు ఉంటుంది కాబట్టి సో మనకు ఏంటంటే కనుక ఫిబ్రవరి 28వ తేదీన అయితే కనుక లబ్ధిదారులకు పెన్షన్ అయితే కనుక అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు ఫిబ్రవరి 28వ తేదీన ఏదైనా కారణం చేత పెన్షన్ అనేది తీసుకోలేకపోతే కనుక సో మార్చి 2వ తేదీన అయితే కనుక పెన్షన్ అనేది అయితే కనుక తీసుకోవచ్చు. ఈ రకంగా ఆ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి సంబంధించి ఒక రోజు ముందుగానే పెన్షన్లు అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా 62.94 లక్షల మందికి అయితే కనుక ఈ పెన్షన్స్ అయితే కనుక అందజేయడం అయితే కనుక జరుగుతుంది. ఇక వీటితో పాటు స్పాంజ్ కేటగిరీ కింద పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తున్నారు. అలాగే ఎమర్జెన్సీ పెన్షన్లను కూడా అయితే కనుక మనకు శాంక్షన్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే సో ప్రతి జిల్లాకు గరిష్టంగా 200 మందికి కొత్తగా పెన్షన్లు అందజేస్తామని అయితే చెప్పారు. అది కూడా దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ పేషెంట్లకు అయితే కనుక అందజేస్తామని చెప్పారు. సో ఈ పెన్షన్లను కూడా అయితే కనుక విడుదలైతే చేయనున్నారు తొందరలోనే. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ అర్హత వయసును కూడా అయితే కనుక తగ్గింపు అయితే చేయనున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్లైన్స్ కూడా త్వరలోనే విడుదలైతే కానున్నాయి. ఇక మూడో అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా రేషన్ పంపిణీకి సంబంధించి అనమాట. సో ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి చూసుకుంటే కనుక ప్రతి నెల అయితే కనుక 1వ తేదీ నుంచి అయితే రేషన్ పంపిణీ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ యొక్క దివ్యాంగులకు, వృద్ధులకైతే కనుక సో 2 రోజులు ముందుగానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా ఇంటి వద్దకే రేషన్ వెళ్ళి అందించడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మనకి ఈ మార్చి నెల కూడా అయితే కనుక పంపిణీ అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా రేషన్లో అయితే కనుక ఓ పర్సన్కు ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. వీటితో పాటు అయితే కనుక కొన్ని ప్రాంతాల్లో రాగులు ఇస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో జొన్నలు అయితే ఇస్తున్నారు. అంటే 3 కేజీల బియ్యం బదులుగా రాగులు కానీ జొన్నలు కానీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అదొకటి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక పంచదార అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక గోధుమ పిండి అయితే ఇస్తున్నారనమాట. ముఖ్యంగా సో 20 రూపాయలకే గోధుమ పిండిని అయితే కనుక అందిస్తున్నారు. అది కూడా ఏంటంటే కనుక జిల్లా కేంద్రాల్లో రేషన్ షాపుల్లో అయితే కనుక అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈసారి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ మార్చి నెల రేషన్లో అయితే కనుక. ఇక కందిపప్పు అయితే కనుక చాలా రోజుల నుంచి అయితే ఇవ్వట్లేదు. సో ఈసారి కూడా ఇస్తారా లేదనేది అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఇవైతే కనుక రేషన్లు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. ఇక 4వ అప్డేట్ చూసుకుంటే కనుక ఏపీలో కరెంటు బిల్లు కట్టే వారికి అయితే కనుక అదిరిపోయే శుభవార్త తెలపడం జరిగింది. అలాగే ముఖ్యంగా కరెంటు బిల్లులు అయితే తగ్గనున్నాయి. ఈ మార్చి నెల కరెంటు బిల్లులు అయితే కనుక మరింత అయితే తగ్గనున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం అయితే కనుక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక యూనిట్ విద్యుత్ ధరను అయితే ₹4.90 అయితే కనుక తగ్గింపు అయితే చేయడం జరిగింది. అంటే ముందు ₹5.20 అయితే ఉండేది, దాన్ని ₹4.90 తగ్గించారు. ఇప్పుడు ఈ మార్చి నెలలో 10 పైసలు అయితే కనుక మరీ తగ్గిస్తామని చెప్పారు. అంటే ₹4.80 అయితే యూనిట్ విద్యుత్ ధర అయితే కనుక రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా
అంతేకాకుండా గత ప్రభుత్వం చూసుకుంటే 2019-2024 మధ్యలో ట్రూ అప్ ఛార్జీల భారాన్ని అయితే కనుక ప్రజల మీదనే మోపడం జరిగింది. అప్పుడు దాదాపుగా 4,498 కోట్లు అనేది అయితే కనుక ప్రజలైతే చెల్లించడం అయితే జరిగిందనమాట. సో ఆ డబ్బుల్ని తిరిగి ప్రభుత్వం అయితే కనుక అందిస్తామని అయితే చెప్పారు. అంటే తిరిగి ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లుల్లో సర్దుబాటు చేస్తామని అయితే చెప్పారు. సో ఈ రకంగా కూడా మనకు కరెంటు బిల్లు అయితే తగ్గనుంది. అంటే ముఖ్యంగా మనకు యూనిట్ మీద 10 పైసలు తగ్గుతుంది. అలాగే ఈ యొక్క ట్రూ అప్ ఛార్జీల అమౌంట్ని అయితే కనుక రీఫండ్ చేస్తామన్నారు. అంటే ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్లు మనకు తగ్గింపు చేస్తారనమాట. ఆ బిల్లుల్లో సర్దుబాటు చేయడం జరుగుతుంది అమౌంట్ని. అందువల్ల అయితే కనుక మీకు కరెంటు బిల్లు అనేది అయితే మరింత తగ్గుతుంది. అంతేకాకుండా ఏప్రిల్ 1 నుంచి కూడా, అంటే మళ్ళీ మనకు నెక్స్ట్ మంత్ ఉంది కదా, ఏప్రిల్ 1 నుంచి అయితే కనుక ఈ యొక్క మరమగ్గాలకు అలాగే చేనేత మగ్గాలకు ఉచితంగా విద్యుత్ని అయితే అందించనున్నారు. సో చేతి మగ్గాలకైతే కనుక 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకైతే కనుక 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ని అయితే అందిస్తారు. అది ఏప్రిల్ 1 నుంచి అనమాట. సో ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక 5వ అప్డేట్ చూసుకుంటే కనుక ఏపీలోని మహిళలకు ఒకేసారి 2 పథకాలను అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 2 పథకాల ద్వారా ముఖ్యంగా డ్వాక్రా మహిళలకైతే కనుక దాదాపుగా ₹1,00,000 వరకు అయితే కనుక రుణం అయితే అందించడం జరుగుతుంది. సో ముఖ్యంగా మొదటి పథకం చూసుకుంటే అందులో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనమాట. చదువుకు ₹10,000 నుంచి ₹1,00,000 వరకు అయితే కనుక రుణం అయితే అందిస్తారు. అది కూడా ఎవరికైతే డ్వాక్రాలోని మహిళలకైతే కనుక అందించడం అయితే జరుగుతుంది. సో వారి పిల్లల చదువులకైతే కనుక 10,000 నుంచి ₹1,00,000 వరకు అయితే రుణం అందిస్తారు. 4% పావలా అనమాట, పావలా వడ్డీ. 4% అంటే పావలా వడ్డీ అనమాట. గరిష్టంగా 48 వాయిదాల్లోపు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో రెండో పథకం చూసుకుంటే ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి. సో ఈ యొక్క డ్వాక్రాలోని మహిళల యొక్క కుమార్తెల వివాహానికి అయితే కనుక ఈ యొక్క ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఇందులో కూడా 10,000 నుంచి ₹1,00,000 వరకు అయితే కనుక అందజేయడం అయితే జరుగుతుంది. సేమ్ 4% పావలా వడ్డీ, గరిష్టంగా 48 వాయిదాలు. సో ఈ 2 పథకాలు వచ్చేసి మార్చి 8వ తేదీ నుంచి అయితే కనుక ప్రారంభించబోతున్నారనమాట. సో డ్వాక్రాలోని మహిళలకైతే కనుక ఈ పథకాలు అయితే వర్తించడం అయితే జరుగుతుంది. సో ఈ 2 పథకాలకు సంవత్సరానికి 2,000 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ప్రభుత్వం అయితే కనుక అంచనా అయితే వేసింది. ఈ పథకాలకు సంబంధించిన వివరాలు అనేది అయితే నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో అనేది అయితే కనుక ఒకసారి చెక్ చేయండి, చూడండి. అందులో ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటు యానిమేటర్లకు ఉచిత సెల్ ఫోన్లు కూడా అందియాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక తెలిపింది. దాదాపుగా 27,500 మంది యానిమేటర్లకు అయితే కనుక 5,000 కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు ఈ యొక్క ఉచిత సెల్ ఫోన్లు అయితే కనుక అందజేయనున్నదన్నమాట ప్రభుత్వం అయితే. ఇక 6వ పథకం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా సొంతిల్లు లేని వారికి అయితే కనుక అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. సో PM ఆవాస్ యోజన స్కీమ్ 2.0 కింద అయితే కనుక సొంతింటి కోసం రాష్ట్రంలో దాదాపుగా 10.42 లక్షల మంది అప్లై అయితే చేసుకోవడం జరిగింది. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి అయితే కనుక, అంటే ఇదేంటంటే కనుక PM ఆవాస్ యోజన పథకం కింద అయితే కనుక ఎవరికైతే స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేవో వారికి ఇండ్లు నిర్మించుకోవడానికి డబ్బులు ఇస్తుంది. అలాగే ఒకవేళ స్థలం లేకపోతే కనుక ప్రభుత్వమే మీకు ఉచితంగా అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్ల వరకు స్థలం అయితే కనుక అందించడం జరుగుతుంది అనమాట. సో ఈ పథకానికి అయితే కనుక సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి కోసము దాదాపుగా 8.29 లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు. అలాగే స్థలానికి ఇంటి నిర్మాణానికి అయితే కనుక 2,13,000 మంది అయితే కనుక దరఖాస్తు చేసుకున్నారనమాట. సో ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి ఆమోదం అయితే తెలపగా కేంద్రం మరొకసారి అయితే కనుక పరిశీలిస్తోందనమాట. ఈ ప్రక్రియ అనేది అయితే కనుక చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే మనకు ఉగాదికే ఈ ఇండ్ల పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది. అంటే మనకి స్థలాలను అయితే కనుక పంపిణీ చేస్తామని అయితే చెప్పారు. సో ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక వెరిఫికేషన్ అయితే చేయడం వల్ల మళ్ళీ మనకు ఉగాదికి కాకుండా ఏప్రిల్లో అయితే కనుక పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. మొదటి అనౌన్స్మెంట్ మనకు ఉగాదికి అందిస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మనకి ఏప్రిల్లో అందజేసే అవకాశం అయితే ఉంది. సో అందువల్ల ఆ పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. ఇక దీంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే ఏపీలోని నిరుద్యోగులకు సంబంధించి అయితే కనుక ఉద్యోగ క్యాలెండర్ని అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయనుంది. సో ఉగాదికి నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. అంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, దానికి సంబంధించిన వివరాలన్నీ అయితే అందులో ఉంటాయన్నమాట. సో ఉగాదికి అయితే కనుక విడుదల చేస్తారు. అంటే ఇంచుమించు మనకు మార్చి 19వ తేదీ అలా అయితే కనుక విడుదల చేసే అవకాశం ఉంది. అదే రోజున మనకు నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 అందిస్తామని చెప్పారు కదా. సో దానికి సంబంధించిన విధి విధానాలు కానీ, గైడ్లైన్స్ కానీ, అప్డేట్ కానీ మనకు అదే రోజు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట.
ఇక చివరగా చూసుకుంటే ఏపీలోని మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకైతే కనుక ప్రతి నెల 1500 చొప్పున సంవత్సరానికి 18,000 జమ చేస్తామని చెప్పారు కదా. సో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు గైడ్లైన్స్ కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మార్చి చివరి వారంలో అయితే కనుక మనకు దానికి సంబంధించిన వివరాలు కానీ అప్డేట్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీసీ అన్ని కులాలకు చెందిన మహిళలు అయితే అర్హులైతే అవడం జరుగుతుంది. సో అందువల్ల అయితే కనుక మనకు ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపు చేశారు. సో మొన్న చూసుకుంటే మనకు బడ్జెట్ కూడా అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకు ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది మార్చి చివరిలో అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవి మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.